అంటే మహేందర్ గారు ఇవాళ ఇదేదో కవిత లిక్కర్ స్కామ్ అని మాట్లాడుతున్నారు. ఇదేదో తెలంగాణకు సంబంధించిన కేసా? ఇది 2021లో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసు. అక్కడ ఒక కొత్త లిక్కర్ పాలసీ తీసుకురావాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ముందు ఒక కమిటీ వేసి వారు ఒక లిక్కర్ పాలసీని తీసుకొచ్చి అమలు చేశారు ఢిల్లీలో. ఆ లిక్కర్ పాలసీని అమలు చేసినాక దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి అక్కడ కంప్లైంట్స్ వెళ్ళినాయి. అంటే లోకల్గా ఉన్న ఎవరైతే చిన్న లిక్కర్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ చేసినాక లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారో వారు ఒక సిబిఐ ఎంక్వైరీ వేయటం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా ఒక్కొక్కటి బయటకు వచ్చినాక నిజంగానే ఇది ఒక స్కామ్ జరిగింది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం నడిపే దీన్ని వాళ్ళు తీసుకొచ్చి మొత్తం ప్రైవేటైజేషన్కి ఇచ్చేసి 90% ఆఫ్ ద లిక్కర్ ఇస్ సోల్డ్ అట్ డిస్కౌంటెడ్ ప్రైజెస్. సో ఇదంతా బయటకు వచ్చినాక లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి ఇచ్చి సిబిఐ డిఫరెంట్ రైడ్స్ కండక్ట్ చేసి ఈడీ రైడ్స్ కండక్ట్ చేసి ఈ అన్ని దీంట్లో ఓవర్ అ ప్రాసెస్ ఆఫ్ టైం ఇనిషియల్గా కవిత గారు దేనికి పిలిచారు? కవిత గారు వాజ్ వన్ ఆఫ్ ద విట్నెస్, అంతే. ఆవిడ విట్నెస్గా వచ్చి విచారించారు ఆ రోజు. కానీ తర్వాత ఇప్పుడు అక్యూజ్డ్ అయింది దాంట్లో. ఎందుకు అని అంటే కవిత గారు బిజినెస్ పార్ట్నర్స్ కానివ్వండి లేదా కవిత గారు అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చిన అప్రూవర్స్గా మారి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారంగా ఇవాళ ఇది జరుగుతుంది తప్ప ఇదేదో కవిత గారిని అరెస్ట్ చేయాలి, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చేయాలి అని అంటే ఒకటి వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇస్ ఇది 2021లో జరిగింది. 2021 నుంచి 2022, 2023 వరకు కూడా వరుస అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇంకా జైల్లోనే ఉన్నారు. అందుకని దిస్ కేస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు తెలంగాణ నార్ సంథింగ్ టు డూ విత్ ఎలక్షన్స్ హియర్. ఫస్ట్ క్లారిటీ నుంచి పెండింగ్ ఉన్న ఈ కేసు పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న వేళ బీజేపీకి రావడానికి ఉన్న మైలేజ్ కవిత అరెస్ట్ అది అసెంబ్లీకి ముందు జరిగినప్పుడు ఇప్పుడు పార్లమెంట్కి మాత్రమే ఫోకస్డ్గా ఉన్న మోడీ ప్రభుత్వం కవితను అరెస్ట్ చేయడం వెనకాలన్న ప్రధానమైన కారణం ఇది ఎలక్షన్ అస్త్రం అని అంటున్నారు. నేను చెప్తున్నా నేను చెప్పేది ఏంటి అంటే ముందు అది ఈడీ కానివ్వండి సిబిఐ కానివ్వండి రెండు కూడా ఇండిపెండెంట్ సంస్థలు. ఇవాళ సిబిఐ డైరెక్టర్ని ఎవరండి అపాయింట్ చేసేది? ఇవాళ దాంట్లో 3 ప్యానెల్స్ టుగెదర్ విల్ అపాయింట్ అ సిబిఐ డైరెక్టర్. ఎవరెవరు ఆ 3 అని అంటే ఒకటి ప్రధానమంత్రి, ఇంకొకరు లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు? కాంగ్రెస్ నుంచి అధీర్ రంజన్ చౌదరి తనున్నారు. అట్లాగే సిజేఐ సుప్రీం ఎవరైతే ఉన్నారో సిజేఐ, ఆల్ ద 3 టుగెదర్ విల్ అపాయింటెడ్. దాంట్లో రాజకీయ పరంగా ఇదేదో బీజేపీ చెప్తే చెయ్యాలో లేకపోతే ఇంకొకటి చేయాలని ఉండదు. సో డెఫినెట్గా ఈ ఇండిపెండెంట్ సంస్థలు వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తాయంటే వాళ్ళకి వచ్చిన ఆధారాలను బట్టి చేస్తారు తప్ప ఇవాళ ఎలక్షన్స్ ఉన్నాయి లేకపోతే ఎలక్షన్స్కిను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి రెండు కూడా ఇవాళ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇన్వెస్టిగేషన్ మానేయమని చెప్పి మీరు ఏజెన్సీస్ చెప్పదలుచుకుంటే ఐ లీవ్ ఇట్ టు యూ ఆల్. నాకు తెలిసినంత వరకు దే విల్ కీప్ డూయింగ్ దేర్ ఓన్ వర్క్. ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళకి ఆధారాలు ఎప్పుడు వచ్చినాయి ఏమొచ్చినాయి దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు తప్ప ఎలక్షన్స్ ఉన్నాయా ఎలక్షన్స్ లేవా అనేది కాదు. ఇవాళ నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడేమో మీరు కవితను ఎందుకు అరెస్ట్ చేయాలా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, కవితను అరెస్ట్ చేస్తే మీరు గవర్నమెంట్లోకి వస్తారని. ఆ రోజు కూడా మేము చెప్పింది ఏంటి అని అంటే యాజ్ ఎ అపోజిషన్ పార్టీ హియర్ వీ బిలీవ్ దట్ ఎనీబడీ హూస్ డన్ సంథింగ్. ఇవాళ నిజంగానే నువ్వు స్కామ్లో దాంట్లో ఉంటే యూ విల్ బి అరెస్టెడ్ అనేది మేము చెప్పాం ఆ రోజు. అంతేగాని మేము అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈజ్ అ పొలిటికల్ పార్టీ విచ్ విల్ నాట్ గో అండ్ అరెస్ట్ సంబడి. అంతేగాని ఇవాళ అక్కడ సంస్థలు చేయాల్సిన పని అది. సో సంస్థలకి ఆ రోజు వచ్చిన వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి వచ్చిన ఆధారాలను బట్టి ఆ రోజు వాళ్ళు చేశారు. ఆ రోజు కూడా మీరు చూసుకుంటే కవిత కోర్టుకి వెళ్ళి నాట్ టు అరెస్ట్ అనేది November 30th వరకు ఆవిడ తెచ్చుకున్న ఇది. మీకు తెలిసి లిక్కర్ స్కామ్లో కవిత గారి పాత్ర ఏ రకమైన పాత్ర అంటే ఏం చెప్తారు? ఇవాళ కవిత గారి పాత్ర ఉందా లేదా అనేది ఫస్ట్ ఇప్పుడు దాకా కవిత ఎక్కడన్నా డినై చేసిందా? ఇదిగో పలానాళ్ళని నేను కలవలేదు, నాకు అభిషేక్కి సంబంధం లేదు, లేకపోతే నాకును శరత్ చంద్రకి సంబంధం లేదు, లేకపోతే నాకు ఇంకొకరికి సంబంధం లేదు, నేను ఆ హోటల్కి వెళ్ళలేదు, నేను ఎక్కడ ఏది మాట్లాడలేదు, ఎక్కడన్నా మీకు ఈ కేస్ ప్రొసీజర్లో కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఏ రకమైనది అంటే ఇవాళ వాళ్ళు మాట్లాడే ఇవాళ సదరన్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ నుంచి ఏ రకమైన ముడుపులు ఇవాళ ఢిల్లీ ప్రభుత్వానికో ఢిల్లీ పార్టీకో ఏ రకంగా అందిని అనే దాంట్లో ఇవాళ ఒక్కొక్కటి బయటకు వచ్చినాయి. ఎక్కడెక్కడి నుంచి ఎన్ని వందల కోట్లు వెళ్ళినాయి ఏంటి అనేది ఇవాళ వచ్చినాయి. అందుకని నేనంటే ఇవాళ కవిత గారి అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో కవిత గారి దగ్గర ఉన్న తన అసోసియేట్స్ వాళ్ళు అప్రూవల్గా మరి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఇవాళ ఈడీ ఈజ్ యాక్టింగ్. ఇవాళ గతంలో ఆవిడ్ని పిలిచింది దేనికి, ఎంక్వైరీ కోసం దేనికి పిలిచిందో ఒక ఎవిడెన్స్గా పిలిచారు.
కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ ఆవిడ ఒక అక్యూజ్డ్గా ఉన్నారు. అక్యూజ్డ్గా ఈవెన్ ఈడీ కూడా అక్యూజ్డ్గా చేర్చారు, సిబిఐ కూడా అక్యూజ్డ్గా చేర్చారు. చేర్చినాక డెఫినెట్గా వాళ్ళు వస్తారు. ఇవాళ మనీ లాండరింగ్ కేసు ఉన్నప్పుడు, డెఫినెట్గా మనీ లాండరింగ్ కేసు ఉన్నప్పుడు దే కెన్ అరెస్ట్, విచారణ ప్రాసిక్యూషన్ చేస్తారు. దాంట్లో ఎవరు అతీతం కాదు. అది కవిత అయినా సరే, ఇంకొకరైనా సరే. ఇవాళ చీఫ్ మినిస్టర్స్ డాటరో లేకపోతే ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ డాటరో కాబట్టి మీరు ఇది చేయకూడదు అనేది ఏముండదు. ఎవ్వరూ కూడా దేనికి అతీతం కాదు లాకి. ఎవ్రీబడి విల్ హ్యావ్ టు ఫేస్. దాదాపుగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ అయినట్టుగానే తెలుస్తూ ఉంది, ఇంక్లూడింగ్ కవితతో పోలిస్తే. A1 ఉన్న కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారా? ఈరోజు ఆయన యాంటిసిపేటెడ్ బెయిల్ తీసుకొని వచ్చి బయటకు వచ్చాడు. సో ముందు ముందు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేస్తారా? నిజంగా అరెస్ట్ చేసే సత్తా అంటే బీజేపీ ఉందా? ఇది మీరు అడగాల్సింది ఎవరిని? ఈడీనో సిబిఐనో అడగాల్సిన క్వశ్చన్. ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ నీ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు? బికాస్ దిస్ ఇస్ నాట్ ద ఇన్వెస్టిగేషన్ దట్ వీఆర్ డూయింగ్. మా నోటీస్కి వచ్చిన ఇవాళ ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీటెడ్. ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీగా ఇవాళ ఢిల్లీలో మేము ఉన్నప్పుడు, నేను సెంట్రల్ పార్టీ గురించి మాట్లాడు, ఢిల్లీలో ఒక ప్రతిపక్షం, ఇవాళ అక్కడ వాళ్ళు పవర్లో ఉన్నారు ఢిల్లీలో, ఇవాళ స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు అక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు నోటీస్కి వచ్చినప్పుడు ఇవాళ మొత్తం ప్రతిపక్షం అంతా కూడా ఇవాళ ఏదైతే ఈ లిక్కర్ కొత్త పాలసీ వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు ఇది అంతా కూడా ప్రైవేట్ ప్లేయర్స్కి ఎక్కువ మీరు స్కోప్ ఉండేటట్టు చేస్తున్నారు. ఇవాళ అక్కడ లోకల్గా ఉండే వాళ్ళు అందరూ సఫర్ అవుతున్నారని ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి కంప్లైంట్ చేశారో అప్పుడు దే వర్ ఫోర్స్ టు టేక్ బ్యాక్. ఏ బిల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారో ఆ బిల్లుని వెనక్కి తీసుకునే పరిస్థితి ఇవాళ ఆ ప్రభుత్వానికి ఉండి మళ్ళీ పాత బిల్నే ప్రవేశపెట్టి ఏం చేశారో ఇవన్నీ తెలుసు. అందుకే నేనన్నా ఓవర్ మెనీ చాలా ఇన్వెస్టిగేషన్స్ చేసినాక, చాలా రైడ్స్ చేసినాక, చాలా ఇవన్నీ సేకరించినాక, ఐ మీన్ చాలా ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ అన్నీ సేకరించినాక ఎందుకు ఇవాళ అక్కడ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు జైల్లోనే ఉన్నారు, ఆయనకి ఎందుకు బెయిల్ రావట్లా అంటే డెఫినెట్గా ఏదో జరిగితేనే కదా. ఇవాళ ఒక సంస్థ, దర్యాప్తు సంస్థలు ఇవాళ వచ్చి కవిత గారిని గతంలో ఎవిడెన్స్గా పిలిచి మాట్లాడినప్పుడు ఇవాళ ఆవిడ పేరు ఛార్జ్షీట్లో పెట్టారు, 2 ఈడీను పెట్టిన సిబిఐ పెట్టింది అని అంటే ఏమి లేకుండానే దర్యాప్తు సంస్థలు వచ్చేసి ఛార్జ్షీట్లో పేరు పెట్టేస్తారా? అలా ఉండదు కదా. సో అందుకని వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి అరెస్ట్ చేశారు, ఏదో ఎలక్షన్స్ కోసం చేశారు అంటే ఎలక్షన్స్ కోసం ఏమాత్రం కూడా ఉండదు. దర్యాప్తు సంస్థలు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తాయి. అంటే 2021 నుంచి 2024 ఇవాళ వరకు ఎక్కడ కూడా ఏ ఎలక్షన్స్ జరగలేదా? జరుగుతూనే ఉన్నాయి కదా. మన అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి, ఆ తర్వాత అంతకుముందు వేరే స్టేట్ ఎలక్షన్స్ జరిగినాయి. సో ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. దర్యాప్తు సంస్థలు చేయాల్సిన సర్చ్ వారెంట్ నోటీస్తో వచ్చినటువంటి ఈడీ పథకం ప్రకారంగానే ప్లాన్ చేసి ఫ్లైట్ టికెట్స్ ముందుగానే బుక్ చేసి ట్రాన్సిట్ నోటీస్ లేకుండా ఒక ఆడబిడ్డని నైట్ టైం అరెస్ట్ చేస్తున్నప్పుడు ఏ రకంగా చూడొచ్చు ఈ కేసుని? అంటే అసలు ముందు బేసిక్లీ ఇవాళ గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇంజనీర్ తానే ఈ మొత్తం డిజైన్లన్నీ మార్చినట్టు అట్లాగే ఇవాళ కేటీఆర్ గారు నిన్న అక్కడికి వెళ్ళి మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయనే పెద్ద లాయర్ అన్నట్టుగా మాట్లాడారు. ఇవాళ మనీ లాండరింగ్ కేసెస్లో ఎక్కడా కూడా ట్రాన్సిట్ ఇది అవసరం లేదు అనేది ఆయనకి ఎందుకు తెలియదో నాకు తెలియదు. దిస్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ మనీ లాండరింగ్ జరిగింది ఇక్కడ అనేది. దిస్ ఇస్ ద కేస్ రైట్ ఫ్రమ్ డే 1. ఈ లిక్కర్ స్కామ్లో ఈ సదరన్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ కేసు. సో మనీ లాండరింగ్లో ఎక్కడ కూడా దట్ డజంట్ అప్లై అనేది ఒకటి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం. రెండవది, విచారణకి రమ్మని చాలాసార్లు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో ఏం పెండింగ్ ఉంది? ఒక తన్ని ఇంట్లో విచారించాలా లేకపోతే ఆఫీస్లో విచారించాలా అనేదే పెండింగ్ ఉంది తప్ప అరెస్ట్ చేయొద్దు లేకపోతే ఇంకోటి అనేది ఎక్కడ పెండింగ్ లేదు ఇవాళ. సో ఈ దీంట్లో పెండింగ్ అలా ఉంది అంటే వేర్ షీ హ్యాస్ టు బి ఇంట్రాగేటెడ్, వెదర్ ఇట్ హ్యాస్ టు బి అట్ హర్ రెసిడెన్స్ ఆర్ వెదర్ ఇట్ హ్యాస్ టు బి అట్ ది ఆఫీస్. దిస్ ఇస్ ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ పెండింగ్ నౌ అట్ ద సుప్రీం కోర్ట్. సో ఇవాళ నేను అందుకని అంటున్నాను, దర్యాప్తు సంస్థలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకునేవ్వండి. మీ పాత్ర ఉందా లేదా అనేది మీరు ఇప్పుడు దాకా ఇవాళ పబ్లిక్ డొమైన్లో చాలా ప్రెస్ మీట్లు పెట్టారు, చాలా మాట్లాడినప్పుడు నేను అసలు అభిషేక్ని కలవలేదు, లేకపోతే వీళ్ళని కలవలేదు, వాళ్ళని నేను అసలు హోటల్కి వెళ్ళలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇవాళ మీడియాకి 4 ఫోన్లు అయితే చూపించారుగా, కానీ అదే మీడియాకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసలు నా పాత్రే లేదు దీంట్లో, నేను అసలు ఎవరిని కలవలేదు, ఈ సదరన్ గ్రూప్లో నాకు అసలు ఏమాత్రం ఇది లేదని చెప్పుండొచ్చు కదా నిజంగానే. లేకపోతే సి వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్, యూ విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్, నీకు బెయిల్ వస్తుంది, వచ్చేది ఉంటే దట్స్ ఇట్. బెయిల్ నిజంగానే ఆమెకు వస్తుందా లేదా అనే విధంగా చూసినట్లయితే ఈడీ చాలా పథకం ప్రకారంగానే ఫ్రైడే నైట్ ఛార్జ్ తీసుకుంది. ఈరోజు సాటర్డే, రేపు సండే, ఈ 2-3 డేస్ అయితే ఖచ్చితంగా ఆమెకి బెయిల్ వచ్చే ఆస్కారం లేకుండా పథకం ప్రకారంగానే అరెస్ట్ చేశారు అని అంటున్నారు.
దీన్ని ఏ రకంగా చెప్తారు? అంటే పథకం ప్రకారం అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళ దగ్గర వచ్చిన ఆధారాలు ఏదైతే ఉన్నాయో ఆధారాలన్నీ కూడా తప్పని మీరు బట్ వై నాట్ వెనస్డే ఆర్ థర్స్డే, వై ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రైడే నైట్, దట్ టు మిడ్ నైట్? ఇట్ ఈస్ నాట్ మిడ్ నైట్ అండి, ఇదే పొద్దున్న నుంచి కూడా వారు అక్కడ ఉన్నారు, వాళ్ళు అన్ని సెర్చ్లు చేశారు, అన్నీ చేశారు. 520 ఏమో అరెస్ట్ చేస్తామని చెప్పారు, ఇవన్నీ జరిగినాయి. ఒకటి. రెండోది నేను అనేది ఏంటి అని అంటే, వై ఓన్లీ ఫ్రైడే, వై ఓన్లీ దిస్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఎవర్ ఎవిడెన్సెస్ దేవ్ కలెక్టెడ్ అండ్ వై దే వాంట్ హర్. బికాస్ ఆవిడని 3-4 సార్లు పిలిచారుగా, మీరు రండి అనేది దానికి ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది, కోర్టులో పెండింగ్ ఉంది. కోర్టులో ఏం పెండింగ్ ఉంది అనేది కూడా ప్రజలకు తెలియనివ్వండి. కోర్టులో పెండింగ్ ఉన్నదల్లా అంటే ఏంటి అని అంటే ఆవిడని ఎక్కడ విచారించాలనేది తప్ప అంతకు మించి ఇంకోటి లేదు. ఇవాళ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అన్నీ అడిగినాక మీకు అక్కడ నోటీస్ సర్వ్ చేసి తీసుకెళ్ళారు. ఇంకేదన్నా టెక్నికాలిటీస్, ఇఫ్ ఎట్ ఆల్ ఈడీ కనుక ఆ టెక్నికాలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేయలేదు, లేకపోతే సిబిఐ టెక్నికాలిటీస్ ఫుల్ఫిల్ చేయకుండా అరెస్ట్ చేశారు, డెఫినెట్లీ ద కోర్ట్ విల్ బీ ఇన్ ఫేవర్ ఆఫ్ హర్ ఓన్లీ కదా. ఇవాళ ఈడీలకో లేదా సిబిఐలకో వీళ్ళకి ఏది కోర్టు అతీతం కాదు కదా. వాళ్ళు కూడా ఏదన్నా టెక్నికాలిటీస్ ఫాలో అవ్వలేదు లేకపోతే ఇంకోటి అవ్వలేదు అని అంటే డెఫినెట్గా ఆవిడకే ఇదిగా ఉంటుంది. సో టెక్నికాలిటీస్ ఇంకోటి ఏదైనా ఉంటే కోర్ట్ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. ఈ కేసు విషయంలో కవిత గారికి బెయిల్ వస్తుందా, వస్తే ఎన్ని రోజులలో రావచ్చు? ఐఎమ్ నాట్ ద జడ్జ్ హియర్, నాట్ ద లాయర్. ఆల్ ఐ బిలీవ్ ఇస్ తప్పు చేస్తే శిక్ష తప్పదు అనేది ఇస్ వాట్ ఐ బిలీవ్. కేసుని చాలా దగ్గరుండి పరిశీలించారు కాబట్టి మీరు, నేను చెప్తున్నా కదా, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇన్వాల్వ్మెంట్ ఉంటే అంటే తప్పు ఓన్లీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళే చేస్తారు, బీజేపీ పార్టీ వాళ్ళు చేయరా? మా పార్టీ చూసినట్లయితే ప్రతిపక్ష పార్టీల వాళ్ళ మీదనే బీజేపీ కేసు పెడతా ఉంది. మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా ప్లీజ్ టేక్ యాక్షన్ ఆన్ ఇట్. హూ స్టాపింగ్ యు ఆల్? నోబడీ స్టాపింగ్. గతంలో ట్రాక్ రికార్డ్ చూస్తుంటే బీజేపీ పార్టీ కేసు పెడతా ఉంటారు, బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత కేసులు ఎత్తేస్తారు. ప్రధానమైన ఆరోపణ బీజేపీ మీద ఉంది. ఎవరి మీద కేసులు ఎత్తేస్తారు ఒకటి చెప్పండి. ప్రతిపక్ష పార్టీలు అందరి మీద. ఎవరి మీద కాదు, బీజేపీలో జాయిన్ అయినాక కేసులు ఎవరి మీద ఎత్తేసారో ఒక 2 పేర్లు మీరు చెప్పండి. ఇప్పుడు మొన్న మీ గవర్నమెంట్ పడేసిన తర్వాత మహారాష్ట్రలో చూసినట్లయితే ఇప్పుడు ఆయన సీఎం ఏ విధంగా 40 మంది ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి చేశారో, కేసులు ఎవరి మీద ఎత్తేసారో మీరు నాకు 2 పేర్లు చెప్పండి. ఇదిగో పలానా వాళ్ళ మీద గతంలో ఈ కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఈ కేసులు తీసేశారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాక, ఒక 2 పేర్లు చెప్పండి. అంటే మీ బీజేపీ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టరు? మా బీజేపీ పార్టీ వాళ్ళ మీద కూడా చాలా మంది పైన కేసులు ఉన్నాయి, నేను లేవు అని నేను అనట్లా. మీరు ఇప్పుడు మా మీద ఆరోపణలు చేసినప్పుడు మీరు మా మీద ఆరోపణలు చేశారు కదా, చేసినప్పుడు నేను మిమ్మల్ని స్ట్రైట్ గా ఒకటి అడుగుతున్నా, ఎవరి మీద ఖచ్చితంగా నేను వాళ్ళ లిస్ట్ బై లిస్ట్ చెప్తా. ఇదే చైర్ లో మీరు కూర్చొని డిబేట్ ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్వశ్చన్స్ ఇదిగో పలానా వాళ్ళ మీద తీశారు అని మీరు చెప్పండి, ఐ డెఫినెట్లీ ఆన్సర్. డెఫినెట్లీ ఛాలెంజ్ చేసి చెప్పాలి మరి. yes definitely I'll challenge. ఖచ్చితంగా ప్రామిస్ చేసి చెప్పాలి. ఖచ్చితంగా నేను చెప్తాను. ఖచ్చితంగా చెప్తాను. ఓకే, తొందరలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, రైట్? ఈ టైంలో కవిత అరెస్ట్ అనేది జరిగింది. ఇదైతే ఖచ్చితంగా బీజేపీకి సంబంధం లేదు అని అంటున్నారు. ఇప్పుడు కేసు ఓన్లీ ప్రతిపక్షాల పార్టీ మీద పెడుతున్నారు, మీ మీద పెట్టట్లేదు అని నేను అంటుంటే అది ఈడీ చూసుకోవాలని చెప్పాలి తప్పితే కానీ మేము ఎవరి మీద పెట్టామని మీ మీదే అనెపం వేసుకుంటున్నారు. సో మీరు ఈడీ కలిసే ఉన్నట్ట? కాదు, మేము ఎవరి మీద పెట్టాం, మేము పెట్టామని మీరు అన్నారు కాబట్టి అప్పుడు చెప్పాలి కదా, ఎవరి మీద పెట్టామని నేను మిమ్మల్ని అడిగాను. ఒకటి. రెండోది, ఇవాళ మా మీద అసలు ఎక్కడ అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లేదా భారతీయ జనతా పార్టీ లీడర్ల మీద ఎక్కడా కేసులు లేవు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. నేనేమన్నాను, కేసులు ఉన్నాయి మా మీద కూడా. కాకపోతే మీరు అన్నది ఏంటి, ఇవాళ ప్రతిపక్షంలో వాళ్ళు మీ పార్టీలోకి రాగానే వాళ్ళపైన కేసులు తీసేస్తున్నారు, అప్పుడు దాకా వాళ్ళపైన కేసులు ఉంటున్నాయి. ఈ కేసులో ఉన్నటువంటి అందరి మీద అయితే ఖచ్చితంగా అందరిని అరెస్ట్ చేశారు, కానీ కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ఈడీ అండి. ఆయన ఏవని అనుకుంటా ఈ కేసులో. సో ఈడీ, అందుకని నేను చెప్పా, ఇది మీరు ఈడీని అడగాల్సిన క్వశ్చన్ నన్ను కాదు అడగాల్సింది. వారికి ఏం ఆధారాలు ఉన్నాయో ఏంటో అనేది ఈడీ హాస్ టు ఆన్సర్. ఆయన పాత్ర ఏముండి ఉండొచ్చు ఈ కేసులో? ఐ డోంట్ నో ఆయన పాత్ర ఏంటి అనేది నాకు తెలియదండి. మేబీ అందుకని చెప్తున్నా, ఈడీ హ్యాస్ టు ఆన్సర్ ఇట్. సో డెఫినెట్లీ ఈడీ రిప్రజెంటేటివ్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వారిని అడగండి క్వశ్చన్స్. ఐ థింక్ దే విల్ ఆన్సర్ ఇట్ మచ్ బెటర్. అంటే అసలే ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన బీఆర్ఎస్కి ఇప్పుడు కవిత అరెస్ట్ అనేది నిజంగానే అంటే పొలిటికల్గా ఒక ఆడబిడ్డను అరెస్ట్ చేసిన ఒక ఆడబిడ్డగా మీరు చెప్పాలి అని అంటే కవిత గురించి ఏం చెప్తారు? మహేందర్ గారు, when you bring especially when you say a women and ask a question, ఫస్ట్ నేను అనేది ఏంటి అని అంటే, ఒక మహిళ అని మరి మాట్లాడుతున్నప్పుడు ఒక మహిళ లిక్కర్ బిజినెస్లోకి వెళ్తుందా? ఫస్ట్ అది ఆలోచించండి. ప్లస్ ఇవాళ వాళ్ళ ఫ్యామిలీలో ఇలాంటివి చేసి దీన్ని తీసుకొచ్చి ఇవాళ అరెస్ట్ చేస్తే తెలంగాణకే అవమానం అని మాట్లాడితే, అసలు ఒక మహిళ వెళ్ళి ఇవాళ లిక్కర్ గురించి వేరే స్టేట్లో కమిషన్స్ కోసమో ఇంకోటో చేసి ఇలాంటి దందాల్లోకి దిగి ముందు మన పరువు మనమే దిగదార్చుకున్నాం ఒకటి.
రెండోది ఇది చేసిందే తప్పుడు పని కాకుండా మళ్ళీ దీన్ని తీసుకొచ్చి యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అంటగట్టేసి ఇదేదో తెలంగాణ పరువు అంతా పోతుంది అరెస్ట్ చేసినందుకు అనేది మాట్లాడితే వాట్ ఐ సే ఇస్ దట్ ఈస్ యువర్ ఇండివిజువల్ దిస్ వన్. నువ్వు చేసిన ఒక దందాకి దాన్ని తీసుకొచ్చి ఇవాళ దాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో బేసిక్లీ యాజ్ ఎ ఉమెన్ యూ హ్యావ్ టు థింక్. ఇవాళ మనం ఎప్పుడైనా సరే ఇవాళ నేను ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెన్ ఎవర్ ఐ సీ డ్రంకర్స్ నాకు నిజంగానే బాధ అనిపిస్తుంది. ఎంతోమంది నిజంగానే వాళ్ళు పుస్తులు తెంపి వాటిని తాకట్టు పెట్టి లేకపోతే ఎంతోమంది చనిపోయి ఇవాళ ఎంతోమంది ఆడబిడ్డలు పుస్తులు నిజంగానే ఇవాళ తీసేసి వాళ్ళందరూ విడోస్గా ఎంతమంది ఉన్నారో జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఈ ఒక వ్యసనం వల్ల. అలాంటిది ఇంత చూసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మద్యంతోనే మనం బతుకుతున్నాం. ఇక్కడ ఈ గత ప్రభుత్వం అంతా కూడా ఈ మద్యంతో వచ్చిన ఇన్కమ్తోనే మనం ఇది నడిపించాం ప్రభుత్వాన్ని. ఇంత తెలిసి కూడా ఇంకా కూడా మనం మద్యాన్ని ప్రమోట్ చేసేటట్టు ఇవాళ మన రాష్ట్రం సరిపోదన్నట్టుగా ఢిల్లీ కూడా వెళ్ళి లిక్కర్ పాలసీలో పెట్టి దాంట్లో కూడా కిక్ బ్యాక్స్ ఇచ్చి ఏదో చేయాలని చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగానే ఒక మహిళగా నాకు నిజంగానే చాలా అంటే ఇలా కూడా చేస్తారా? ఒక మహిళగా ఉండి నువ్వు సాటి మహిళల గురించి ఆలోచించి అసలు లిక్కర్ దాంట్లోకి మనం వెళ్ళొద్దు, దీన్నే మనం ఇక్కడే ఈ రాష్ట్రంలోనే ఫేజ్ వైజ్గా దాన్ని ఎట్లా మనం తగ్గించాలనేది మనం చూస్తుంటే మీరు వెళ్ళి ఇంకా ప్రమోట్ చేసే విధంగా చూస్తున్నప్పుడు ఐ విల్ డెఫినెట్లీ నాట్ యాక్సెప్టెడ్. ఇవాళ నువ్వు తప్పు చేస్తే యూ విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్. దీంట్లో ఇక్కడ మహిళ లేకపోతే ఇంకొకటి అనేది ఐ డోంట్ అగ్రీ దర్. తప్పు చేస్తుంటే యూ విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ యూర్ ఫేసింగ్ ఇట్. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇది మా పార్టీ మీద బురద చల్లడానికే మేము 19th వరకు స్టే తీసుకొచ్చుకున్న సుప్రీంకోర్టుని కూడా కాదనుకొని ఈడీ మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేసింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కూతురు మీద ఇలాంటి మచ్చ ఒకటి పెట్టేస్తే ఈ పార్టీ పనిగిపోతుంది అని చెప్పేసి ఎమోషనల్గా మాట్లాడిన ప్రెస్ మీట్ని చూసాం. అంటే టీఆర్ఎస్ నాయకులకి ఎప్పుడూ కూడా ఎమోషనల్తోనే ఐ మీన్ దే ఆల్వేస్ బీన్ రన్నింగ్ ద షో విత్ ఎమోషన్స్. సెంటిమెంట్లో ఎమోషన్స్ తప్పితే వాళ్ళకి ఇంకా అంతకు మించి ఏమీ లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు ప్లే. కానీ నేను అనేది ఒకటి, ఇవాళ 2021 నుంచి ఇప్పుడు దాకా జరుగుతూనే ఉంది. మరి ఎందుకు ఒక్కరోజు కూడా గత ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో అసలు మా పాత్ర లేదో లేకపోతే ఇంకొకటో అనేది ఎందుకు వారు మాట్లాడలేకపోయారు? ఎందుకు కవిత గారు లేదు నేను అసలు వీళ్ళందరిని ఇందాక నేను చెప్పిన పేర్లని వీళ్ళు ఎవరిని నేను కలవలేదు, వీరు చెప్తున్న ఆ హోటల్ ఏదైతే ఉందో అక్కడికి కూడా నేను వెళ్ళలేదు, అసలు నేను మాట్లాడలేదు అనేది కూడా ఎందుకు ఆవిడ మాట్లాడలేదు? సో డెఫినెట్లీ దేర్ ఇస్ సంథింగ్ నెట్. ఒకటి నేను అనేది చాలా క్లియర్గా ఉందా లేదా, మీ పాత్ర దాంట్లో ఉందా లేదా, ఎంత ఏంటి అనేది మేబీ దట్ ఆ ఫిగర్ అనేది తర్వాత బయటకు వస్తుంది. కానీ అసలు నీ పాత్ర ఉందా లేదా దాంట్లో అది కూడా నువ్వు చెప్పలేని పరిస్థితుల్లో అయితే ఉన్నావు అని అంటే ఇట్ షోస్ దట్ షీ ఈస్ డెఫినెట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఆ గ్రూప్ అంతా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఆవిడ పక్కన ఉన్న వాళ్ళందరూ ఆవిడ అసిస్టెంట్లు కానివ్వండి, ఆవిడ పార్ట్నర్స్ కానివ్వండి, ఆ సదరన్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వారందరూ అప్రూవర్స్గా మాడి ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టే కదా ది ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. ఇంకో మాట హరీష్ రావు గారు చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కొనుగోలు విషయంలో బీజేపీ పార్టీ హస్తం ఉంది, అక్కడ మమ్మల్ని ఏం చేయలేక ఇది కూడా ఒక అస్త్రం అని చెప్తున్నారు. ఇవాళ అంటే ఒకటి మీరు గతంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ మీరు కొన్నారు, మరి దానికి కూడా ఆ రోజు బీజేపీ ఇచ్చేసిందా చెప్పండి? మాట్లాడేటప్పుడు కొంత కామన్ సెన్స్ ఒక లాజిక్ ఉండాలి మాట్లాడేటప్పుడు. వాళ్ళు చేసిన పనులు ఏదైతే ఉందో అది సంబంధించుకునే పనులే కావు. అందుకని దే ట్రయింగ్ టు ఏంటంటే దాన్ని డైవర్ట్ చేసి ఇంకొక రకంగా చూపించి ప్రజలకు ఏదో రకంగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. నాది స్ట్రైట్ క్వశ్చన్, తప్పు జరిగిందా జరగలేదా, మీ పాత్ర ఉందా లేదా, మీరు వారిని కలిసారా కలవలేదా, ఆ హోటల్లో ఈ డిస్కషన్స్ జరిగినాయా జరగలేదా, నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అప్రూవల్గా మారి ఇచ్చిన స్టేట్మెంట్స్ కరెక్టా కాదా? Answer that. That is what the ED will ask you. That is what the CBI will ask you. గతంలో నిన్ను అక్కడ పిలిచింది దేనికి పిలిచారు? నీ దగ్గర నుంచి నిన్ను ఒక ఎవిడెన్స్ దీనికి పిలిచారు. కానీ ఇవాళ నిన్ను దేనికి పిలుస్తున్నారు? ఇవాళ నిన్ను ఒక దాంట్లో ఛార్జ్ షీట్లో ఈవెన్ యువర్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే ఏంటి, నువ్వు కూడా దాంట్లో ఉన్నావు అనేది నమ్మితేనే కదా ఛార్జ్ షీట్లోకి వచ్చేది. ఏదో ఆధారాలు ఉంటేనే ఛార్జ్ షీట్లోకి పేరు వస్తుంది కదా. ఎవిడెన్స్గా పిలిచిన వ్యక్తిని ఇవాళ ఛార్జ్ షీట్లో యువర్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి పేరు వచ్చింది అని అంటే సో పాత్ర ఉంటేనే ఛార్జ్ షీట్కి వెళ్తుంది. గతంలో ఎవిడెన్స్గా పిలిచిన వాళ్ళు ఇవాళ ఛార్జ్ షీట్లోకి ఎందుకు వెళ్తారు నిజంగానే ఏమీ పాత్ర లేకపోతే? సో ఇది ఆన్సర్ చేయాల్సింది ఎవరంటే ఆవిడే ఆన్సర్ చేసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఏ పాత్ర లేదు ఏమీ లేదు అంటే షీ హాస్ టు కమ్ అవుట్ క్లీన్. రైట్ మేడం, తొందరలోనే ఇవన్నీ బయటపడతాయని మనస్ఫూర్తిగా అయితే ఆశిద్దాం. కానీ గతంలో ఇక్కడ ఒక ఆడబిడ్డ షర్మిల గారు ఒక పార్టీ పెట్టుకొని 1000 కిలోమీటర్ల పాదయాత్రలు చేసిన తర్వాత ఇక్కడ నేను పోటీ చేయాలని చెప్పేసి పోటీ చేయను అని విశ్రమించిన తర్వాత మళ్ళీ ఏపీకి వెళ్ళి కాంగ్రెస్లో విలీనం అయిపోయింది.
ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక పక్క చూసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు మీ పార్టీ నాయకుల మీద రాళ్ళు విసిరారని ఒక ఆరోపణ ఉంది, బ్లాక్ డ్రెస్ వేసుకొని నిరసనలు చెప్పిన విధానం ఉంది. ఇంకో పక్క ఎంపీలందరూ రాజీనామా చేసి మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని బీజేపీతో విడిపోయి ఉన్నారు. మళ్ళీ అదే పార్టీలతో బీజేపీ కూటమిని ఏ రకంగా చూడవచ్చు? అంటే ఒకటండి, వాళ్ళ పాలిటిక్స్లో ఎప్పుడూ కూడా ఏది శాశ్వతం కాదు అనేది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. వీళ్ళు కలుస్తారా వాళ్ళు కలుస్తారా ఏంటి అనేది చాలా మంది పైన చాలా ఆరోపణలు చేశారు, చాలా మాటలు మాట్లాడారు. ఇదంతా అయినప్పటికీ కూడా డ్యూరింగ్ ఎలక్షన్స్ వెన్ యూ సీ దట్ ఒక స్టేట్లో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కనుక మీరు చూసుకుంటే ఇవాళ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అక్కడ రూలింగ్ ఏ రకంగా జరుగుతుంది ఏంటి. సో ఇవాళ అక్కడ రూల్ చేస్తున్న ప్రభుత్వం నిజంగానే అక్కడ ఆ రాష్ట్రానికి మేలు చేస్తుందా లేదా అనేది ఆలోచించుకుంటే డెఫినెట్గా ఇవాళ అక్కడ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ అ ప్రాపర్ వే. అంటే అక్కడ డెవలప్మెంట్ అనేది ఏమీ జరగట్లేదు అనే దీంతో డెవలప్మెంట్ జరగట్లేదు అనే ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఇవాళ అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా గతంలో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, ఏదో ఇప్పుడు వచ్చి భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో జాయిన్ అవటం దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. గతంలో కూడా ఆయన ఎన్డీఏలో మెజారిటీ రాలేకపోతుందా బీజేపీకి, అందుకే కూటమికి మిత్రపక్షాలన్నింటిని కలుపుకొని వస్తుందా, బీజేపీ భయపడుతుందా? ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ మేము మా టార్గెట్ ఈసారి మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు ఇన్పడేదే అది 400 పార్ అనేది. డెఫినెట్గా ఈసారి ఎన్డీఏ విల్ అగైన్ ఫార్మ్ ద గవర్నమెంట్. భారతీయ జనతా పార్టీ ఆన్ ఇట్స్ ఓన్ విల్ గెట్ ఇట్స్ నెంబర్స్ అండ్ ఎన్డీఏ టుగెదర్ విల్ గెట్ మోర్ నెంబర్స్. అందుకని మేము చెప్తున్నాం అబ్కి బార్ 400 పార్ అనేది దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ విత్. మాకు ఎలాంటి స్పష్టమైన మెజారిటీ అంటే ఇప్పుడు ఎన్డీఏ హ్యాస్ ఆల్వేస్ బీన్ పార్ట్, వీఆర్ ఆల్వేస్ బీన్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. మాకు ఇవాళ వస్తుంది కాబట్టి ఎన్డీఏలో ఇంకెవరు వద్దు అనేది ఎప్పుడూ లేదు. ఈవెన్ దో వీ న్యూ పంజాబ్లో అకాలీదళ్ వాజ్ లూజింగ్ అన్నా కూడా దే వర్ స్టిల్ పార్ట్ ఆఫ్ అస్. అంతేగాని ఇవాళ వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి వద్దు వాళ్ళు వద్దు అనేది ఎప్పుడు లేదు. లడ్డు ఇచ్చాడు అని చెప్పి ఆరోపించిన పవన్ కళ్యాణ్ కూటమిలో ఉంటాడు, రాళ్ళు రువ్విన చంద్రబాబు నాయుడు కూడా కూటమిలో ఉంటాడు. స్పెషల్ స్టేటస్ ఇంకా సాధ్యమే కాదు, అందుకే రాజీనామా చేస్తున్న ఎంపీలంతా బీజేపీలో జాయిన్ అవ్వచ్చు. ఒక్క నిమిషం, ఇవాళ రేవంత్ రెడ్డి సోనియా గాంధీని దెయ్యం అన్న రోజు దట్ వాజ్ ఓకే, ఇంకోటన్నా ఇట్ వాజ్ ఓకే. నౌ హీ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ రిప్రజెంటేటింగ్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ, ఆల్ దట్ ఈస్ ఓకే. వీళ్ళు ఎప్పుడో మాట్లాడారు కాబట్టి అసలు ఇంకా కలవకూడదు అని అంటే మరి వాళ్ళు కాంగ్రెస్లో ఎవరు ఉండాలి మీరు చెప్పండి. అలాంటప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరి పేర్లు మీరు తీయండి, వీళ్ళల్లో ఎంతమంది దే డిఫర్డ్ అండ్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాక్ ఇన్ కాంగ్రెస్. అట్లయితే మరి ఎవరు ఉండొద్దు కదా ఆ పార్టీలో. అట్లయితే వాళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి? అలాంటప్పుడు అసలు రేవంత్ రెడ్డి ఎందుకున్నారు? మరి కూటమిలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు లేదు? మాకు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. బీఆర్ఎస్ వాజ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీలో టీఆర్ఎస్ ఏ రోజు లేదు. ఈ టీఆర్ఎస్ పార్టీ వాజ్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ వాళ్ళ దాంట్లో మంత్రులు చేస్తారని ముందుగానే తెలిసి అందుకే బీఆర్ఎస్ కి అవకాశం కల్పించలేదు మీ కూటమిలో అంటే ఏం చెప్తారు? ఇవాళ నేను మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, కవిత అరెస్ట్ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఆ సంస్థలు చేస్తాయి. ఇంకా కూడా కాదు భారతీయ జనతా పార్టీ అని మీరు చెప్పదలుచుకుంటే ఐ లీవ్ ఇట్ యువర్ డిస్క్రిప్షన్. బికాస్ మీరు చదువుకున్నవారు, మీకు తెలుసు ఏ సంస్థ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. దీంట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కానీ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతా, మీరందరూ కూడా ప్రతి డిస్కషన్లో ప్రతి డిబేట్లో మా అందరిని అడిగింది ఏంటి అని అంటే, ఆర్ ఆఫ్ ద రికార్డ్ కూడా మీరు కవితను అరెస్ట్ చేస్తుంటే మీ ప్రభుత్వం డెఫినెట్గా వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో అన్నారా అనలేదా మీరు చెప్పండి? ఆఫ్ ద రికార్డ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ అన్న మాట ఇదే. మరి ఆ రోజు ఇఫ్ ఎట్ ఆల్ వీ కుడ్ రియల్లీ డూ ఇట్ అంటే నిజంగానే భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మరి మీ అధికారంలో రావడానికి ఎందుకు చేయలేదంటారు మీరు? మాకు అధికారంలోకి రావాలనే ఉంటుంది కదా, ఎందుకు చేయలేదు అట్లయితే? బికాస్ వీ నెవర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎనీథింగ్. దాని పాటికి అది పని చేసుకోవాలి కాబట్టి. దో ఇక్కడ మాకు ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం కూడా రావట్లేదు బికాస్ ఆఫ్ ఇట్. దో కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసి ఏదో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ప్రచారం చేసే ప్రయత్నం చేసినా కూడా అసెంబ్లీ ముందు అరెస్ట్ చేస్తే ఇక్కడ అసెంబ్లీ వద్దనుకుందా? ఓన్లీ అసెంబ్లీ ఎందుకు వద్దనుకుంటారు చెప్పండి? అసెంబ్లీలో సీట్లు వస్తే ఇవాళ రాజ్యసభ సీట్లు మాకు రావా? అసెంబ్లీలో సీట్లు వస్తే ఇవాళ మా కార్యకర్తలందరికీ చాలా పొజిషన్స్ రావా? వై డు యూ సే దట్ అసెంబ్లీ ఉంటే ఇవాళ ప్రభుత్వం ఇక్కడ ఉంటే డోంట్ యూ థింక్ ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా ఈజీ అవుతాయని ఎందుకు అనుకోరు మీరు? అందుకని ఒకటి గుర్తుంచుకోండి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్, సో ఆర్ ద స్టేట్ ఎలక్షన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని ఆ ఎలక్షన్ ఇంపార్టెంట్ కాదు ఈ ఎలక్షన్ ఇంపార్టెంట్ అనేది ఉండదు. ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. అట్లాగే మాకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంపార్టెంటే, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఇంపార్టెంట్. అందుకని నేను అడుగుతున్నా మీకు, ఏదో ఒక్క లాజిక్ కరెక్ట్ అయ్యి ఉండాలి. ఐదర్
కవితని అరెస్ట్ చేస్తే ఇవాళ మేము అధికారంలోకి వస్తామని మీరు అందరూ మమ్మల్ని అడిగినప్పుడు మరి ఆ రోజు ఎందుకు భారతీయ జనతా పార్టీ, ఇఫ్ ఎట్ ఆల్ దే కుడ్ రియలీ అరెస్ట్ హర్, వై డెంట్ భారతీయ జనతా పార్టీ అరెస్ట్ ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటే? బికాస్ ఇట్ ఈస్ అ సిస్టమ్ దట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ నాట్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇట్ ఈస్ ఈడీ ఆర్ ద సిబిఐ దట్ హ్యాస్ టు టేక్ కేర్. ఇవాళ మాకు అధికారం రాలేదు. ఇవాళ ఇప్పుడు ఏదో అరెస్ట్ జరుగుతుంటే ఇదిగో మీరు అరెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం, ఆడబిడ్డను అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని అంటే ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు కూడా ఇట్ ఈస్ దో సిస్టమ్స్, అది ఈడీ కానివ్వండి సిబిఐ కానివ్వండి, వాళ్ళు చేసిన దర్యాప్తు ప్రకారం ఏదో బీఆర్ఎస్ మీద చాలా రకాలైనటువంటి ఆరోపణలు అయితే బీజేపీ చేస్తూ వచ్చింది. అండ్ మీకు కరెక్ట్గా చెప్పాలంటే బీజేపీ ఈ రోజులలో చూసినట్లయితే అత్యధికంగా బీఆర్ఎస్ క్యాండిడేట్లకే ఎంపీ టికెట్లు ఇచ్చింది పార్టీ మారిన వాళ్ళకి. ఆదిలాబాద్ చూసుకున్నా కూడా, జైరాబాద్ చూసుకున్నా కూడా, నాగర్ కర్నూలు చూసుకున్నా కూడా ఎందుకు అప్పుడే పార్టీ మార్చి కండువాలు కప్పుకున్న వాళ్ళకి టికెట్ ఎందుకు ఇచ్చింది? గతంలో ఉన్నటువంటి అక్కడ పనిచేసుకుంటున్న బీజేపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి, బీజేపీ నాయకుల పరిస్థితి ఏంటి? ఇవాళ మహేందర్ గారు ఎలక్షన్స్లో ఇట్ ఈస్ వెరీ కామన్. ఇవాళ ఎలక్షన్స్ లెట్ మీ కంప్లీట్ ఇట్. ఇవాళ ఎలక్షన్స్లో ఇట్ ఈస్ వెరీ కామన్ దట్ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తూ ఉంటారు, ఈ పార్టీ వాళ్ళు అక్కడ టికెట్లు తీసుకుంటారు, వాళ్ళు ఇక్కడికి వస్తారు టికెట్స్. దట్ ఈస్ వెరీ కామన్. ఇవాళ మీ పార్టీ సిద్ధాంతాల గల పార్టీ కాదు, ఒక్క నిమిషం. మా పార్టీ సిద్ధాంతాలు గల పార్టీ అయినా సరే ఏం చేస్తాము, మా పార్టీలోకి వచ్చినాక దే కాంట్ బీ యాజ్ దర్ విష్ అండ్ విల్. దే హ్యావ్ టు ఫాలో ద సిస్టమ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద పార్టీ. మిగతా పార్టీలకు మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదని అంటే మాకు ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ విత్ ఇన్ ద పార్టీ అని మాట్లాడే రకం కాదు. ఎవరైనా సరే పార్టీలోకి వస్తే యూ హ్యావ్ టు వర్క్ యాజ్ పర్ ఆర్ పార్టీ దిస్ వన్. అంతేగాని ఇక్కడికి వచ్చి నేను ఇంకోటి అంటే దట్ విల్ నాట్ హ్యాపెన్. ఇట్స్ నాట్ క్వశ్చన్ దట్ రాజకీయాల్లో జనరల్గా ఏం జరుగుతుంది అనే దానికన్నా కూడా గతంలో ఆదిలాబాద్కి ఎంపీగా ఉన్న స్వయం బాబురావుకి టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? జైరాబాద్లో చాలా పటిష్టంగా ఉన్న బీజేపీ, 2.5 లక్షల ఓట్ బ్యాంక్ కలిగి ఉన్న బీజేపీ అక్కడున్న సిట్టింగ్ లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన అభ్యర్థికి ఇవ్వకపోవడం ఏంటి? ఇక్కడ బంగారు లక్ష్మణ్ గారి కూతురు బంగారు శృతి గారు గతంలో కూడా తనే కంటెస్ట్ చేసింది. అండ్ తను పార్టీలో జనరల్ సెక్రటరీ లాంటి పొజిషన్లో ఉంది. అక్కడ సంస్థాగతంగా గత 5 సంవత్సరాల నుంచి కష్టంగా పనిచేసుకొని ఉంది. వీళ్ళని కాదనుకొని అప్పుడే పార్టీ బీజేపీకి ఎలాంటి సంస్థాగతంగా ఎథికల్ మోరల్ వాల్యూస్ లేకుండా అప్పుడే కండువా మార్చుకున్న వాళ్ళకి మీరు టికెట్ ఇచ్చారు. ఇవాళ నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని, పార్టీకి ఏమీ తెలియదు అంటారా? నేషనల్లో ఉన్న లీడర్స్కి ఇవాళ అక్కడ స్థానికంగా ఇవాళ అక్కడ ఎవరైతే గెలుస్తారు ఏంటి అనేది ఇవాళ రాజకీయాలే ముఖ్యంగా కార్యకర్తలే ముఖ్యంగా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నంబర్స్ మ్యాటర్స్. నేను ఖచ్చితంగా మీకు ఒక మాట చెప్తా. ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలవకపోతే, ఇవాళ ఆ నంబర్స్ కనుక లేకపోతే ఆర్టికల్ 370 పోయేదా? ట్రిపుల్ తలాక్ అయ్యేదా? మీరు చెప్పండి. రామమందిరం వచ్చేదా? ఇవన్నీ ఎందుకు సాధ్యమైంది? ఇవాళ మాకు ఆ నంబర్ వచ్చింది కాబట్టి. ఇవాళ డెఫినెట్గా ఇవాళ వేరే వేరే రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు వచ్చినప్పుడు డెఫినెట్గా ఇలాంటి కమిటెడ్ కార్యకర్తలు ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో, ఎవరైతే పార్టీ కోసం శ్రమించారు, కష్టపడ్డారు, వాళ్ళందరికీ డెఫినెట్గా న్యాయం ఏ రకంగా జరగాలో అది జరుగుతుంది. కానీ వెన్ యూ టాక్ అబౌట్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ గెలిచే అక్కడ ఉన్న వాళ్ళలో పార్లమెంట్ టికెట్ ఇవ్వకుండానే ఇవాళ నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా. ఇవాళ పార్లమెంట్ టికెట్ గతంలో ఇచ్చారు కదా, తర్వాత తను స్టేట్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు కదా, మరి ఇవాళ అది న్యాయం చేయటం కాదా ఒక రకంగా? మీరు చెప్పండి. అంటే నేను అనేది వేర్ ఇస్ అ లిమిట్. దేనికి హౌ డు యూ అంటే దీనికి దానికి కొలమానం ఏంటి మీరు నాకు చెప్పండి. ఓకే, ఒక వ్యక్తికి ఇది చేస్తే దిస్ ఇస్ ది ఇదే న్యాయం అని మీరు ఎలా అంటారు? కాబట్టి బంగారు శృతి గారు వెళ్ళి సీఎం ని కలిశారు అక్కడ. అంటే బంగారు శృతి గారు దానికోసం కలిసారని చెప్పారా? మీరు ఆవిడ స్టేట్మెంట్ కనుక చూసుంటే షీ వెంట్ అండ్ మెట్ హిమ్ ఫర్ హర్ పర్సనల్ ఇది. అంటే ఇట్ వాజ్ నాట్ ఇది పార్టీ కోసమో లేకపోతే ఇంకోటో అనేది కాదు. ఆవిడ గ్యాస్ ఏజెన్సీ ఏదో ఉందో దానికోసం వెళ్ళి మాట్లాడారు. అండ్ ఐ థింక్ షీ గేవ్ అ క్లారిఫికేషన్ ఫర్ ఇట్. ఇంకా దాని గురించి ఐ డోంట్ థింక్ వీ షుడ్ డిస్కస్ మచ్ ఫర్దర్ ఆన్ ఇట్. ఎందుకంటే ఒకటే నేను చెప్పేది, అంతేనా? లేకపోతే మీకు టికెట్ ఇవ్వట్లేదు, ఈ టైంలో మీరు పార్టీ మారితే బీజేపీకి ఒక మచ్చ తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతారు, మీకు వేరే పొజిషన్స్ ఇస్తామని చెప్పి నచ్చ చెప్పి పార్టీలో ఉంచేసుకున్నారు. అంటే నాకు తెలిసినంత వరకు ఇవాళ బంగారు లక్ష్మణ్ గారి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నిజంగానే అంటే వాళ్ళు బతికినంత కాలం కూడా భారతీయ జనతా పార్టీతోనే ఉన్నారు. చనిపోయినప్పుడు భారతీయ జనతా పార్టీ లెట్ మీ కంప్లీట్ ఇట్. భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక జెండానే, ఆయన చనిపోయినాక ఆయన దీనిపైన ఆ జెండానే కప్పారు. అలాంటి ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి ఇవాళ బంగారు శృతి గారు ఇంక పార్టీ మారుతారో లేకపోతే ఇంకొకటో అనేది ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. అండ్ ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ యూ టు సే దట్ ఇంక దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. షీ స్టిల్
అంటే ఆవిడ ఇవాళ పార్టీలోకి వచ్చి ఇంకా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా పనిచేసిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. మేబీ షీల్ గెట్ హర్ షేర్ ఆఫ్ దిస్ వన్ వెరీ సూన్. అంతేగాని రాజకీయం కోసం పనిచేస్తారు కానీ సంస్థాగతంగా ఉన్న వాళ్ళకైతే పనిచేయరు. యూ వర్క్ ఫర్ ఓన్లీ నంబర్స్. ఇవాళ నంబర్లు కావాల్సింది దేనికి? ఇవాళ నంబర్లు ఉంటే ఇంకొక చాలా మంది కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది. ఇవాళ నంబర్లు లేవే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు మేము దేశంలో అధికారంలో లేవు, రాష్ట్రాల్లో అధికారంలో లేవు, ఎంతమంది కార్యకర్తలకు న్యాయం చేయగలం మీరు చెప్పండి? అధికారంలో ఉంటే ఎంతమందికి చేయగలుగుతాం, అధికారంలో లేకపోతే ఎంతమందికి న్యాయం చేయగలుగుతాం మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి మీరు. ఇవాళ అధికారం కనుక వస్తే ఎంతమంది కార్యకర్తలకి కష్టపడి పనిచేసి ఒక సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళందరినీ ఎంతమందిని మనం ప్లేస్ చేసుకోవచ్చు మీరు చెప్పండి? చైర్మన్ కార్పొరేషన్సో లేకపోతే ఇంకోటో మనం ప్లేస్ చేసుకో. నువ్వు అసలు పవర్లోనే లేకపోతే వేర్ ఇస్ ఇట్ అగైన్? మళ్ళీ ఇదే పార్టీ పొజిషన్స్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్. అందుకని నేను చెప్తున్నా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే విన్నింగ్ ఎలక్షన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు సీ దట్ ఏదైతే మనం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అది అవ్వాలి అని అంటే తప్పకుండా ఆ నంబర్స్ కావాలి. సో ఆ నంబర్స్ కావాలంటే గెలిచే క్యాండిడేట్స్ ఎవరు ఏంటి అనేది చూసుకుని డెఫినెట్గా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో సమ్ టైమ్స్ వెన్ ద పార్టీ టేక్స్ డెఫినెట్గా కొంతమంది కార్యకర్తలు విల్ సఫర్, కొంతమందికి కొంత అన్యాయం జరిగినట్టు అనిపించవచ్చు కానీ బట్ ఆన్ అ లార్జర్ ఇంట్రెస్ట్ వెన్ వీ సే ఇట్ ఈస్ ద నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అండ్ సెల్ఫ్ లాస్ట్, నువ్వు నిజంగానే అది నమ్మితే ఏ కార్యకర్త కూడా ఏమీ అనుకోరు. దట్ ఈస్ ఇట్. మీ విషయానికి వస్తే ఐఎమ్ హ్యాపీ వేర్ ఐఎమ్. నాకు ఇచ్చిన పని, నాకు ఇచ్చిన బాధ్యత, నేను ఎప్పుడు కూడా అనేది ఏంటంటే నేను ఏదో పార్టీ పని చేసేస్తున్నానని నేను నాకు ఇచ్చిన బాధ్యతను నేను చేస్తున్నాను అనేది నేను అనుకుంటా. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ అండ్ డెఫినెట్లీ కంటిన్యూ. హౌ మెనీ నంబర్స్ ఆర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ పార్లమెంట్ నౌ ఫ్రమ్ బీజేపీ? అంటే ఇవాళ ఆల్రెడీ మాకు మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు అన్నారు మోర్ దెన్ 12 ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో దట్ ఈస్ వాట్ we all are working for. And ఏం చెప్పి అడుగుతున్నారు? రోడ్లు రామ మందిరం అని చెప్తున్నారా, ఇంటింటికి అక్షంతలు వచ్చినాయని చెప్పి అడుగుతున్నారా, ఏం చెప్పి అడుగుతున్నారు? అంటే ఇవాళ వై యు ఆర్ ఎక్స్పెక్టింగ్ 12 నంబర్ ఫ్రమ్ తెలంగాణ? ఏం చేశారు? వై నాట్ వై అని అడుగుతున్నారు. అదే వై నాట్ అని నేను అడుగుతున్నా. ఏం చేశారు బీజేపీ అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ యావత్ ఇవాళ ఈ ఎలక్షన్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ. ఒకటి గుర్తుంచుకోండి, దిస్ ఎలక్షన్ ఇస్ ఫర్ ది తెలంగాణ. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ 12. గతంలో ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ ఆ నంబర్ అనేది అచీవ్ చేయలేదు. అంటే ఇవాళ 2 నుంచి 303కి వెళ్ళగలిగిన వాళ్ళం. ఇవాళ ఇక్కడ 4 నుంచి ఇవాళ మీరు ఎమ్మెల్యేలే చూసారు, 3 నుంచి 8కి వెళ్ళాం. సో 4 నుంచి 12కి ఎందుకు రాలేమని మీరు అనుకుంటున్నారు? సో డెఫినెట్గా మేము వస్తాం. ఇవాళ ఈ ఎలక్షన్ జరిగేది దేశం కోసం. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మీరు చెప్పండి, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ అదర్ దెన్ నరేంద్ర మోదీ గారు? ఇటు మా నుంచి హీ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. సరే కాదు, ప్రతిపక్షాల నుంచి ఇంకొకళ్ళు ఎవరో మీరు చెప్పండి. వాట్ ఈస్ ఇట్ దట్ దే కెన్ డూ మీరు చెప్పండి. వాట్ ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ డన్ అనేది ఆ రిపోర్ట్ కార్డ్ ఇస్ దర్. ఫర్ ద లాస్ట్ 10 years మేము ఏం చేసాం అనే రిపోర్ట్ కార్డ్ ఉంది. సో అవతల వాళ్ళు ఏం చేస్తారు అనేది లెట్ దెమ్ అట్లీస్ట్ వాళ్ళ ఎజెండా ఏంటి అనేది పెట్టమనండి. దట్ ఈస్ ఎనఫ్. వాళ్ళ రిపోర్ట్ కార్డ్ ఎట్లాగో వీ హ్యావ్ సీన్ 70 years ఆఫ్ దేర్ ఫెయిలియర్ కార్డ్ వీ హ్యావ్ సీన్. నేను అనేది మీ ఎజెండా ఏంటి, ఇండియా అలయన్స్ ఒక ఎజెండా ఏంటి అనేది అట్లీస్ట్ మీరు పెట్టండి. మీ దాంట్లోంచి ఎవరో ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఏంటో మీరు పెట్టండి. 70 సంవత్సరాల్లో చేయలేని అప్పుని బీజేపీ పార్టీ మాత్రం కేవలం ఈ 10 సంవత్సరాల్లోనే చేసేసింది అంటున్నారు. ఇవాళ అనేవాళ్ళు చాలా రకాలు మాట్లాడతారు. ఎందుకంటే ఎవ్రీ ఎలక్షన్, ఇప్పుడు నేను ఒకటి మాట్లాడతా, ఏ ఎలక్షన్ అన్నా వచ్చిందనుకోండి, ఒక స్టేట్ ఎలక్షన్ లేకపోతే ఇంకోటి వస్తే కొత్తవి పుట్టుకుంటూ వస్తాయి. అంటే అవార్డు వాపసీ గ్యాంగ్లో లేకపోతే టుకుడే గ్యాంగ్లో ఏదో ఒకటి కొత్త ఇష్యూస్ వస్తాయి. తర్వాత ఆఫ్టర్ దట్ ఎలక్షన్ ఇస్ ఓవర్ అసలు దాని గురించి ఎక్కడా కూడా ఏమీ మాట్లాడరు. ఇవాళ కొత్త ఇష్యూస్ తీసుకొచ్చి ఇంకోటి ఇవాళ రైతుల చట్టాలు లేకపోతే ఇంకోటి ఇవన్నీ మళ్ళీ తీసుకొచ్చి చేసే ప్రయత్నం. నా క్వశ్చన్ ఇస్ స్ట్రైట్. నేను మిమ్మల్ని అడిగింది ఒకటే. ఇవాళ భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు పెట్టారు ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఇప్పుడు దాకా మీ ఫెయిలియర్ కార్డ్ మేము చూసాం. వీ హెవ్ సీన్ దర్ రిపోర్ట్ కార్డ్. వాళ్ళ ఫెయిలియర్ కార్డ్ వీ హెవ్ సీన్. అంటే వాళ్ళ అవినీతి కానివ్వండి ఇంకోటి కానీ పంచభూతాలను వదలకుండా చేసినవని మనం చూసాం. ఇప్పుడు కొత్తగా ఇండియా అలయన్స్ అని వచ్చారు కదా, ఈ ఇండియా అలయన్స్లో మీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఏంటి, మీ ఎజెండా ఏంటి? బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఇట్ కమ్స్ టు ద నేషన్కి ఒక ఎజెండా ఉండాలి. అంటే సూటిగా నన్ను ఒక ప్రశ్న అడిగినవని, స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల్లో గుండు సూది నుండి హెలికాప్టర్ ఏరోప్లేన్స్ వరకు తయారు చేసి ఐఐటీస్ నేషనల్ హైవేస్ వేసినటువంటి కాంగ్రెస్ పార్టీని అంత ఈజీగా తీసిపడేయడానికి గల కారణాలు ఏంటి? ఇవాళ 70 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేయని అప్పుని బీజేపీ కేవలం 10 సంవత్సరాల్లో చేస్తున్నప్పటికీ కూడా ఎలా సమర్థించుకుంటారు మీరు? అంటే నేను ఈజీగా తీసి పడేస్తున్నాను నేను అన్నట్ల. నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇదే రాజీవ్ గాంధీ గారు హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్, ఆయన అన్నది ఏంటంటే మనం 100 రూపాయలు ఇస్తే 15 రూపాయలు మాత్రమే కింద చేరుతుంది, 85 రూపాయలు ఇస్ గోయింగ్
ఏ రకంగా వేరే పక్కదారి పడుతుంది అనేది మాట్లాడారు. నిర్భయంగా ఒప్పుకున్నాడు కదా. అందుకని నేను చెప్తున్నా ఆ 85 రూపీస్ ఏదైతే 100లో 85 రూపాయలు మీరు ఏమేం చేస్తున్నారు అనేది క్లియర్ కట్ గా దట్ ఈస్ వాట్ ఇట్ షోస్. అంటే ఆయన ఉన్న కాలంలో కనీసం 2G రాలేదు, ఆయన ఉన్న టైంలో 2G కూడా రాలేదు. వీఆర్ ఇంటూ 5G నౌ టెక్నాలజీ వీఆర్ యూజింగ్ ఇట్ ఎనీవే వీఆర్ యూజింగ్. ఆయన టైంలో ఆ టెక్నాలజీ లేదు, ప్రతిదీ మాన్యువల్ ఉండే కాబట్టి సరిపోయింది. వీఆర్ యూజింగ్ టెక్నాలజీ కాబట్టి ఈ టెక్నాలజీలో కూడా ఎక్కడా కూడా అవినీతి జరగకుండా ఉండాలి అనే ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని మనం మాట్లాడుతున్నాం. కానీ గత ప్రభుత్వాలన్నీ ఏం చేసినాయి, ఇప్పటికీ కూడా మీరు ఎక్కడా కూడా డైరెక్ట్గా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు లబ్ధిదారులకి, మాకు ఇవ్వండి అన్న ప్రభుత్వాలు కూడా మనం చూసాం. ఎందుకంటే వాళ్ళు కమిషన్ రావట్లేదని. సో నేను అనేది ఏంటంటే ఇవాళ జరిగిన స్కామ్స్ కనుక మనం చూసుకుంటే ఇవన్నీ వాట్ ఎవర్ స్కామ్స్ ఇప్పుడు దాకా మనం అన్నాం A to Z ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అన్ని స్కామ్స్ జరిగినాయి అనేది మనం మాట్లాడుకుంటాం. సో ఈ స్కామ్స్ అన్నీ జరిగినప్పుడు చూస్తే డెఫినెట్గా ఇవాళ భారతదేశం షుడ్ హ్యావ్ బీన్ అ డెవలప్డ్ కంట్రీ, బట్ వీఆర్ స్టిల్ టాకింగ్ ఇన్ లైక్ ఇట్ ఇస్ స్టిల్ డెవలపింగ్ అని మాట్లాడుతాం. అందుకనే దీనికి కారణం ఏంటి అని అంటే ఆ పొలిటికల్ విల్, ప్రాపర్ పొలిటికల్ విల్ ఒక ఫ్యామిలీ కోసమే కాకుండా దేశం కోసం ఆలోచించుంటే బాగుండేది అనేది. అందుకని నేను అన్నా దట్ ఈస్ అ ఫెయిలియర్ కార్డ్. ఈజీగా తీసిపడడం డెఫినెట్గా ఇవాళ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు ఈ పార్లమెంట్లో చాలా మంచి చట్టాలు జరిగినాయి, దాన్ని ఎవరూ కాదనట్లేదు. కానీ ఇక్కడ అన్నిటికన్నా ప్రయారిటీ ఏమైందంటే ఒక ఫ్యామిలీ వాజ్ ద ప్రయారిటీ రాదర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు టెల్. మాట్లాడుకుంటూ ఈ రామ మందిరం వచ్చేదా నంబర్స్ కనుక లేకపోతే అని అన్నారు. నిజంగానే ఆ గెలుపు బీజేపీ ఖాతాలో ఉంటుందా, కాంగ్రెస్ ఖాతాలో కూడా ఉంటుందా? ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు కనుక ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకొని ఉండకపోయి ఉంటే ఈరోజు బీజేపీ అంత విజయకేతనం ఎలా ఎగరేసేది రామ మందిరం విషయంలో? అంటే ఇదే కలిసికట్టుగా వాళ్ళకి కూడా చిత్తశుద్ధి ఉండింది కదా. వాళ్ళకి చిత్తశుద్ధి ఉండుంటే ఒక మాట నేను అడుగుతా, ఇవాళ వై డిడ్ంట్ దే గో పార్టిసిపేట్ అండి రామ మందిరం దీంట్లో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? రాజకీయ పరంగా వాడుకుంటున్నారు. రామ మందిరం కంప్లీట్ అవ్వకన్నా ముందే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కాంగ్రెస్ ఎందుకు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ వేర్ ద లాయర్స్ హూ వేర్ ఫైటింగ్ అగేన్స్ట్ రామ మందిర్ దర్? అది చెప్పండి ఆన్సర్. దట్ ఈస్ వన్. ఆ ఒక్క ఆన్సర్ చెప్తే చాలు. ఎందుకు నీ పార్టీకి సంబంధించిన లాయర్లు రామ మందిరం అక్కడ నిర్మాణం అవ్వద్దు, అక్కడ ఇదే ఉండాలి అని చెప్పి వై వర్ దే ఫైటింగ్ దట్ కేస్? అంటే ఆ విషయం నాకైతే తెలియదు కానీ అంటే బట్ రామ మందిరం అయితే ఇంకా బిల్డింగ్ వాళ్ళ చిత్తశుద్ధి ఏంటో మీరు చెప్పండి. నేను అనేది అది వాళ్ళ చిత్తశుద్ధి ఏంటి? సో కాంగ్రెస్ ఏ రకంగా ఖాతాలో ఏం వేసుకుంటుంది అని అంటే కాంగ్రెస్ అలా కూడా ఎప్పుడూ కూడా ఏ రకంగా మెజారిటీ పీపుల్కి వ్యతిరేకంగా ఊరినే మైనారిటీలకి అపీజ్మెంట్ చేసుకుంటే వాళ్ళని ఓటు బ్యాంక్గా ఇది చేసుకుంది తప్ప ఇట్ నెవర్ ట్రై టు డూ సంథింగ్ ఫర్ దమ్. ఇవాళ నేను ఒకటి ఇప్పుడు షాబాను కేసు ఉంది. షాబాను కేసులో ఏంటి, తను భరణం కోసం ఇవాళ కోర్టుకు వెళ్ళింది. కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఇవాళ ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాన్ని అమలు చేయలేదు? ఎందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ పర్సనల్ లా బోర్డుకు సంబంధించిందే ఎందుకు దాన్నే ఇది చేస్తామని ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు మీరు చెప్పండి. అంటే ముస్లిం మహిళలు పెళ్ళైన మరుసటి రోజు నుంచి కూడా వాళ్ళు దే ఆర్ నెవర్ కాన్ఫిడెంట్. ఏ రోజు ఎక్కడ ఎప్పుడు ట్రిపుల్ తలాక్ చెప్తారు అనే ఒక భయంతో బతికిన వాళ్ళకి నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా వాళ్ళని ఓటు బ్యాంక్గా వాడుకుని పర్సనల్ లా బోర్డు ఏది చెప్తే అది చేద్దాం అనే దీన్ని ఉన్నప్పుడు సో దిస్ షోస్ వాళ్ళని ఏ రకంగా ఇవాళ ఓట్ బ్యాంక్గా ఎవరిని వాడుకున్నారు ఏంటి అనేది. అందుకని నేను చెప్తున్నా వెన్ యూ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇవాళ యూ కెనాట్ కంపేర్ కాంగ్రెస్ విత్ ద వర్క్ దట్ హెస్ బీన్ డన్. మాధవి గారు సూటిగా అడగాలంటే మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అని అంటే ఏం చెప్తారు? చాలా మంది ఉన్నారని. ఒకరి పేరు చెప్పాలి అని అంటే? ఒకరి పేరు చెప్పాలంటే ఇప్పుడు నేను వాజ్పేయి గారు అంటే నాకు ఇష్టం, అమిత్ షా గారు అంటే ఇష్టం, నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం, వెంకయ్య నాయుడు గారు అంటే ఇష్టం. ఏంటంటే వై నరేంద్ర మోడీ అంటే ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు సో సెల్ఫ్లెస్. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎంతమంది అట్లీస్ట్ మన దేశంలో మనం చూసాం ఎంతమంది వేర్ ట్రైయింగ్ టు పుల్ హిమ్, ఎన్ని మాటలు పర్సనల్ అటాక్స్ ఎన్ని చేసినా కూడా ఆయన ఏదైతే అనుకున్నారో హీ సో ఫోకస్డ్ టువర్డ్స్ ఇట్, నథింగ్ పుల్ దెమ్ డౌన్. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్ ఇన్. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నచ్చిన నాయకుడు ఎవరు లేరా మీకు? కాంగ్రెస్ నుంచి ఐ డోంట్ లైక్ ఎనీబడి. ఓకే, మరి అంత కట్టర్ బీజేపీ ఉండాల్సిన అవసరం లేదు మేడం. కట్టర్ అని కాదండి. సి దేర్ మైట్ బి ఫ్యూ లీడర్స్ అంటే కొంచెం ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎవరిని ఉంటారేమో కానీ బట్ లేదు. ఫైనల్గా లిక్కర్ స్కామ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ మన రాష్ట్రాన్ని గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దీన్ని నిజంగానే అంటే కారు బారు సర్కార్, నేను కార్ బార్ సర్కార్ అంటున్నారు. కారోబార్లు చేసుకునే సర్కారు కారు బారు సర్కారుగా చేశారు దీన్ని. కారోబార్లు అంటే దందాలు ప్లస్ బార్ని. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగానే ఎక్కడ చూసినా సరే ఆ రోజు ఏంటంటే దేనికి ఇచ్చిన ఇంపార్టెన్స్ అని అంటే ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ లిక్కర్. ఎక్సైజ్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ని మర్చిపోయి
ఎక్సైజ్ అండ్ ప్రమోషన్గా చేశారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఇంకొకరు అక్కర్లేదని కూడా ఆ రోజు చెప్పారు. సో ఇట్ క్లియర్లీ షోస్ దట్ వీళ్ళు కాన్సన్ట్రేషన్ వాజ్ దట్. అండ్ వెరీ సాడ్ దట్ బీయింగ్ అ లేడీ ఆవిడ ఇది బిజినెస్ పరంగానో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదో చేద్దాం అనుకున్నాం వేరే స్టేట్కి వెళ్ళి ఎక్సైజ్ పాలసీ గురించి అక్కడికి వెళ్ళి కిక్ బ్యాక్స్ ఇచ్చి ఇంకోటి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఐ రియల్లీ అంటే ఇప్పుడు పేరు కూడా ఛార్జ్ షీట్లో ఉంది కాబట్టి ఐ రియల్లీ ఫీల్ డెఫినెట్లీ దెర్ ఇస్ సంథింగ్, అదర్వైజ్ ఎందుకు పేరు ఉంటుంది ఛార్జ్ షీట్లో ఉండదు. సో డెఫినెట్గా వాళ్ళ పాత్ర ఉంది అనేది దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ పాత్ర ఉంటే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ యాక్షన్. రైట్, థ్యాంక్ యూ మాధవి గారు. ఏదైనా న్యాయమే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇచ్చిన విలువైన ఈ సమయానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.